తెలంగాణ రాష్ట్రంలో పబ్లిసిటీ చేసుకున్నట్ల కారు పార్టీ లీడర్గా మాజీ మంత్రి కేటీఆర్ సార్ను మించినోళ్ళు ఉండనే ఉండరట. సార్ ఎవరన్నా కలిసేందుకు పోయినా కానీ షాయి తాగేందుకు పోయినా బండి సడాకు పాయింట్ ఆపినా కార్యకర్తల కలిసిన అభిమానుల కలిసిన ఎవరికన్నా సాయం చేసినా సారు పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ అలాగుంటుందట అయింది. మాజీ మంత్రి కేటీఆర్ సారు కాళ్ళ మీద పడి దీవెనార్తి తీసుకుంటున్న బుజ్జి పేరు శరణ్యనట. 6 ఏళ్ల కింద బ్రెయిన్ ట్యూమర్ అనే అడ్డమైన బీమారితోని మస్తు తిప్పలు పడ్డదట. ఆమె ఆపరేషన్కు సాయం చేయాలని ఎక్స్ ఖాతాల ఎక్కించి దాతల కోసం ఎదురు చూస్తుంటే అప్పట్లో కేటీఆర్ సారు ఆపరేషన్కి అయ్యే ఖర్చులు పెట్టుకున్నాడట. ఇప్పుడు ఆ బుజ్జి బీమారి నుంచి కోలుకొని బడికి పోయి 10వ తరగతి కూడా పాస్ అయ్యిందట. నాకు ఆపరేషన్ కోసం పైకం ఇచ్చి ఆదుకున్న కేటీఆర్ సార్ను కలిసి వస్తా అని ఇట్లా వచ్చిందట. కేటీఆర్ సార్ కూడా మంచిగా చదువుకోవాలని శరణ్యను మెచ్చుకున్నట్టే కొడతలేదు. మాజీ మంత్రి సారు పబ్లిసిటీ బాగానే చేసుకుంటాడు, బాధలు కూడా బాగానే వాపుతాడు. దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్టు ఆపదలో ఉన్నామని చెప్పితే ఏది ఏమైనా పోయి కేటీఆర్ సారు వాళ్ళ కుటుంబానికి అయితే అండగా మానిలబడతాడట. ఇంత సాయం చేసినా కూడా ఎందుకు మొన్నటి తేప కారు పార్టీ అధికారంలోకి రాలేదంటే ఇట్లా కేటీఆర్ సార్ ఒక్కడే ఆదుకుంటే అయిపోదు కదా. అందరూ బీఆర్ఎస్ లీడర్లు అట్లనే ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కేటీఆర్ సారు ఇట్లా ప్రజలతోని కలిసిపోయి ఉంటే మంచిగుండు. కానీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కామన్ పబ్లిక్ను దేకకనే ఇట్లా కలిసే కాడికి వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.